గుణత్రయ విభాగం. ముందే చెప్పున్నాం, త్రయం అంటే మూడు గుణాలతో కూడుకున్నటువంటి సముదాయాన్ని ప్రకృతి అంటారు. ఈ విభాగం అంటే ఈ మూడు గుణాలని వేరువేరుగా విభజించి ఏ గుణం ఉంటే ఎలా ఉంటుంది అనేటటువంటిదంతా కూడా వివరంగా చెప్తారు. మూడు గుణాలు వేరువేరుగా ఏ లక్షణాలు కలిగి ఉంటాయో అనేటువంటిదంతా కూడా అధ్యాయంలో చెప్పుకుంటూ ఒక్కొక్క శ్లోకాన్ని చెప్పుకుంటూ 19వ శ్లోకం దాకా వచ్చేసాం. అంచేత 19వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యస్య పరం వేత్తి మద్భావం సోऽధిగచ్చతి. ఇది మొన్న ఈ శ్లోకం దగ్గర ఆగాము. దానికి ముందు మరి కొంచెం ఇందులోకి ఈ శ్లోకం వివరణ చేసుకోవడానికి కొంచెం కింది శ్లోకాన్ని ఒకటి చూద్దాం. 17వ శ్లోకం. సత్వాసం జాయతే జ్ఞానం రజసో లోభయేవ చ ప్రమాదమోహౌ తమసో భవతో అజ్ఞానమేవ చ. మన శరీరం కానీ, ప్రాణం కానీ, మనసు కానీ ఈ మూడు కూడా ప్రకృతి గుణాలతోనే తయారైంది అని చెప్పడం జరిగింది. అలాగే మళ్ళీ ప్రతి వస్తువులోనే కూడా మూడు గుణాల మిశ్రమం ఉంటుంది. అంటే మన మనసులో తమోగుణ ప్రభావము, రజోగుణ ప్రభావము, సత్వగుణ ప్రభావము కూడా ఉంటుంది. ఏ గుణం ఆధిక్యతలో ఉందో అప్పుడు మన స్థితిగతులు, మన ఆలోచనలు, మన స్వభావము ఇవన్నీ ఎలా ఉంటాయో చెప్తాడు. మనసులోకి సత్వగుణం ఆధిక్యతలో ఉందనుకోండి, సత్వాసం జాయతే జ్ఞానం. సత్వగుణం ఆధిక్యతలో ఉన్నప్పుడు జ్ఞానం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. దేవుడు అంటే ఏంటి, జీవుడు అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి, పరమపదం అంటే ఏంటి, మోక్షం ఎలా వస్తుంది, ఎవరు చెప్తారు, ఈ జ్ఞానం మాకు ఎలా కలిగిద్ది అని చెప్పి పరితిపించాడు అనమాట. సత్వగుణం కలిగితే జ్ఞానంలోకి వెళ్తాడు అనమాట. సత్వగుణంలోకి వెళ్ళకుండగా మన మనసు సత్వగుణాభివృద్ధిని చెందకుండగా ఒకవేళ గురువు గారే మన ఇంట్లోకి కూర్చుని బోధించినా కూడా మనకు జ్ఞానం పడుతుంది. దానికి కారణం ఏంటి? అందుకు అనుగుణంగా మన క్షేత్రం తయారవ్వలేదు అంటే మన మనసు తయారవ్వలేదు. దేవుడు వచ్చి చెప్పినా సరే మనకు పట్టుకోదు. అంటే దేవుడు వచ్చి చెప్పినా, గురువు వచ్చి చెప్పినా పట్టుకోవాలంటే మన మనసు సత్వగుణంతో నిండిపోవాలి. సత్వగుణం ప్రకాశంతో ఉండినట్లయితే సత్వాసం జాయతే జ్ఞానం. జ్ఞానం పొందాలి, జ్ఞానం కలుగుతుంది. సత్వగుణం కలిగినప్పుడు జ్ఞానం కలగడానికి అవకాశం ఉందన్నమాట. 2 రజసో లోభయేవ చ. అందుకని సరే 24 గంటలు మన మనసు ఒకలాగా ఉండడం లేదు కదా. సత్వగుణం అభివృద్ధి చెందినప్పుడు ఇవాళ ఎలాగైనా సరే ఈ సాధనలో ఎక్కువసేపు గడపాలి, ఆ లోపల ఆత్మ ఉందంటున్నారు, అదేదో చూడాలి, తెలియాలి, శ్వాస మనసుని దాటాలి అనేటువంటి ఆలోచన కలుగుతారు. అంతమాట అదే ఆలోచనలో కూర్చుండిపోదాం తెలియాలని చదవడము, వినడము ఏదో తప్పించాడు అనమాట. అదే సత్వగుణం అభివృద్ధి చెందలేదు, రజోగుణం అభివృద్ధి చెందింది మనసులో. రజోగుణం అభివృద్ధి చెందినప్పుడు రజసో లోభయేవ చ. ఏం సంపాదించాలి, ఏమి చూడాలి, ఏం తెచ్చుకోవాలి, ఏది పొందాలి, అదే ఆలోచన అనమాట. ఎంత రోజులు గడిచిపోతున్నాయి, నేను ఇంకా ఏమీ సంపాదించుకోలేదు, ఏది పోగొట్టుకోలేదు, ఇలాంటి తపనలో ఉంటాడు. రజసో లోభయేవ చ. లోభం అంటే ఆశ. జ్ఞానం కాదు, ఇక్కడ ఆశ కలుగుతుంది. బాహ్య సంబంధమైనటువంటి, దేహానికి సంబంధమైనటువంటి ఆశలు కలుగుతున్నాయి. ఇక మనసులో తమో గుణం కనుక అభివృద్ధి చెందిందనుకోండి, ప్రమాద మోహవు తమసు. అంటే సత్వగుణం, రజోగుణం, తమో గుణం. తమో గుణాన్ని బాగా ప్రమాదకరమైనటువంటి గుణంగానే పదే చెప్పుకుంటూ వస్తారు. మొదటిలోనే ప్రమాద మోహవు తమసు భవతో అజ్ఞానమేవ చ. అంటే తమో గుణం వల్ల ఏం కలుగుతుందంటే భ్రాంతి, మోహం, ప్రమాద
మోహవు తమసు. తమసు అంటే తెలియకపోవడం. తెలియకపోవడం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది ఏంటండి అంటే మనమెవరమో మనకి తెలియకపోవటమే ప్రథమైనటువంటి ప్రమాదం. అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఒక వస్తువుని ఇంకొక వస్తువుగా భ్రాంతి చెందామనుకోండి, దాన్ని ఏమంటారు? మోహము అంటారు. అంటే వస్తువు ఉన్నది ఉన్నట్టుగా తెల్లలేదు, ఇంకొక వస్తువుగా భావన చేశాం. దానివల్ల ఏమైంది? మోహం ఏర్పడింది. దానివల్ల ఏర్పడింది? అజ్ఞానం ఏర్పడింది. అంటే మన ఆత్మ లేక మన స్వస్వరూపం మనకు తెలియకపోవడం వల్ల మనకి తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? మన శరీరం తెలుస్తుంది. శరీరం తెలియడం వల్ల స్పష్టంగా బ్రహ్మాండంగా తినాలి, తాగాలి, అనుభవించాలి, జీవితాన్ని గురించి సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తాడు. భవతో అంటే తమోగుణం వృద్ధి చెందడం వల్ల అజ్ఞానం వృద్ధి చెందిద్ది అనమాట. జ్ఞానం తెలుసుకోవడానికి టైం అయిపోతుంది, రోజులు అయిపోతున్నాయి, ఏళ్ళ గురుగారు వస్తారు, సత్సంగం ఉంది, లేకపోతే శాస్త్రం చదువుకోవాలి, అది పొద్దుటే లెగాలి, సాధనలో కూర్చోవాలన్న ఆలోచన రావు. చూద్దాం లేదు, చేద్దాం లేదు, ఇంకా బోల్డ్ టైం ఉంది అని చెప్పి వాయిదా వేసేస్తుంటాడు. సాధనలో కూర్చొనివ్వదు. సాధనలో కూర్చొనివ్వలేనిది ఏది? తమోగుణ ప్రభావం. ఈ రకంగా మన మనసులో తమోగుణము, రజోగుణము, సత్వగుణం. సత్వగుణమేమో జ్ఞానాన్ని వృద్ధి పొందింపజేస్తుంది, రజోగుణమేమో కోరికలను వృద్ధి పొందింపజేస్తుంది. అజ్ఞానము తమోగుణము. తమోగుణం కోరికలను కాదు, మరి ఆలస్యం, బద్ధకం, తెలుసుకుందాం లేదు వాయిదాలు చేస్తుంది. ఈ రకంగా ఈ మనసులో ఉన్నటువంటి 3 గుణాల వల్ల ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ. అంటే సత్వగుణం అభివృద్ధి చెందినప్పుడు సత్వాచంజాయితే జ్ఞానం కలిగింది కదండి. జ్ఞానం కలిగితే ఏం కలుగుతుందో చెప్తాను మళ్ళీ కింద శ్లోకంలో. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ. జ్ఞానం కలిగితే ఏమిటంటే సత్వగుణం వృద్ధి చెందితే జ్ఞానం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. జ్ఞానం తెలుసుకున్నటువంటి వాడు ఊర్ధ్వం అంటే పైని, అంటే పరమపదం, అంటే మన యొక్క ఆత్మస్వరూపాన్ని పొందుతాడు, అంటే తెలుసుకుంటాడు. ఊర్ధ్వం గచ్చంతి. గచ్చంతి అంటే ఆ స్థానంలోకి ప్రవేశిస్తాడు అనమాట. మనం ఆశ్రమంలోకి వచ్చామనుకోండి, ఆశ్రమంలోకి వచ్చి కూర్చుంటే దాన్ని ఏమంటారు? గచ్చంతి అంటే వచ్చి ప్రవేశించారు. ఇంటికి వెళ్తే ఇంటికి వెళ్ళారు, అక్కడికి ప్రవేశించారు. అట్టి మాదిరిగా ఊర్ధ్వం గచ్చంతి అంటే మన స్వస్వరూపంలోకి వెళ్ళారు. శరీరము, ప్రాణము, మనసు దాటిపోయి శ్వాస, మనసు, సంకల్ప వికల్పాలు అణిగిపోయి ఆ లోపల మన స్వస్వరూపంలోకి వెళ్ళి గచ్చంతి. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ. సత్వగుణం వల్ల ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. దానివల్ల జ్ఞానము కలుగుతుంది, ఆత్మ సాక్షాత్కారము కూడా కలుగుతుంది. 2 ప్రయోజనాలు. మదద్వే తిష్టంతి రాజసాహ. ద్వే అంటే 2 రకాలు అన్నమాట. అంటే రజోగుణం వల్ల ఏమవుతుందంటే కోరికలను రేపుతూ ఉంటుంది. ఎంచేపు కూడా ఏదో పొందాలి, ఏదో తినాలి, ఏదో చూడాలి, ఏదో. మధ్యే తిష్టంతి రాజసాహ. ఈ రాజోగుణం ఏం చేస్తుంటుంది? అటు తెలుసుకోవాలనుకుంటుంటాడు, ఇటు తెలుసుకోవాలనుకుంటాడు, అది పొందాలనుకుంటాడు, ఇది పొందాలనుకుంటాడు. ఒక పక్కన ఉండడం. ఏదో పక్క స్థానంలోకి చేరేది సత్వగుణం అయితే ఆ స్థానంలోకి వెళ్ళిపోతాడు. ఈ రజోగుణంలో ఉన్నటువంటి వాడు ఆ స్థానంలోకి వెళ్ళలేడు. ఇందులోకి అడిగేస్తుంటాడు, అందులోకి అడిగేస్తుంటాడు. మళ్ళీ అక్కడేదో మతం ఏదో ఉంది, అక్కడేదో దేవుడు ఉన్నాడు, అక్కడేదో బాగా కలిసి వస్తుందంటే, ఇక్కడేదో కలిసి వస్తుందంటే, ఇలా తిరుగుతూ ఉండేవాళ్ళు అందరూ కూడా రజోగుణంలో ఉన్నవాళ్ళు. వీళ్ళకి ఒక పట్టాన్ని ఒక మతం ఉండదు, ఒక దేవుడు ఉండడు, ఒక సిద్ధాంతం ఉండదు, ఒక గురువు ఉండడు. అలా ఆ గుడని, ఈ గుడని, ఆ దేవుడని, ఈ దేవుడని అలా దేశం అంతా తిరుగుతానే ఉంటారు. ద్వే అంటే అడ్డు కాదు, ఇది కాదు, అందుకు చెందడు, ఇందుకు చెందడు, అలా తిరుగుతూ ఉంటాడు. అలా తిరగడానికి కారణం అతనికి రజోగుణం అభివృద్ధి చెందిందన్నమాట. అంచేత రజోగుణం అభివృద్ధి చెందినటువంటి వాడి పరిస్థితి ఇలా ఉంటుంది. జగన్య గుణ వృత్తిస్థ అధోగచ్చంతి తామసాహ. రజోగుణం కూడా కాకుండా తమో గుణంలో ఉండిపోయాడు అనుకోండి, తమో గుణంలో ఉండిపోయినటువంటి వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇంకా ఇక్కడే
ఇదే గేదో, ఆవో, పశువో, కుక్కో, జంతువులు ఎలాగున్నాయి అట్టి మాదిరిగా ఈ దేహభావంతోనే ఉంటాడు. దేహభావనతో దేహమే నేను పుట్టాను, చచ్చిపోతాను, నాకు అది లేదు, నాకు ఇది లేదని ఎంతసేపు దేహభావనలోనే ఉన్నాడు అనుకోండి, దేహభావనే గచ్చంతి. అదే రజగుణం దేహభావనలోనే ఉంటాడు, ఆత్మభావనలో ఉంటాడు. రెండు గుణాలు ఉన్నాయి. అదే సత్వగుణంలోనూ ఆత్మభావంలోనే ఉంటాడు. సత్వగుణం అభివృద్ధి చెందితే ఆత్మభావంలో ఉంటాడు. రజోగుణంలో ఉన్నటువంటి వాడు ఆత్మభావంలోనూ ఉంటాడు. అంటే అన్ని దిక్కుల్ని ఉంటాడు. అతను సాధన చేసేగాడు ఉంటాడు, పారాయణలు చేసేగాడు ఉంటుంటాడు, పూజలు చేసేగాడు ఉంటుంటాడు, అన్ని మతాలు తిరుగుతుంటాడు. అదే తమో గుణంలో ఉన్నటువంటి వాడు ఎక్కడికి వెళ్ళడం, ఏదీ తెలుసుకోవడం, ఏది సాధించాలనే ఒక నిర్ణయం ఉండదు అతనికి. పూర్తిగా జగన్య గుణ వృత్తిస్తా. చీకటే. చీకటి అంటే మన మామూలు ఆ చీకటి కాదండి, దేహభావనే చీకటి. ఆత్మభావన అనేటువంటిది కొంచెం కూడా అతనికి అలాంటి కోరిక ఉండదు. ఈ రకంగా రజోగుణ, తమోగుణ, సత్వగుణాల వల్ల జీవుడు బంధించబడ్డాడు. గుణాల వల్ల జీవుడు బంధించబడ్డాడు. అందుకని ఈ గుణాలను దాటకుండగా చనిపోయాడు అనుకోండి, ఇవన్నీ ఇంతకు ముందే చెప్పారు. తమో గుణంలో ప్రభావం వల్ల చనిపోయినటువంటి వాడికి ఎలాంటి జన్మ వస్తుంది, ఎలాంటి పై స్థానం వస్తుంది. అలాగే రజోగుణంలో చచ్చిపోయినటువంటి వాడికి ఎలాంటి జన్మ వస్తుంది, పైన ఎలాంటి చోటు వస్తుంది. సత్వగుణంలో చనిపోయినటువంటి వాడికి ఎలాంటి జన్మ వస్తుంది, పైన ఎలాంటి చోటు వస్తుంది. ఇవన్నీ కూడా ముందు శ్లోకాల్లో చెప్పేశారు. అయితే ఈ త్రిగుణాలే మొత్తం నడిపిస్తుంది ప్రతి జీవిని. పశుపక్షాది క్రిమికీటకాది సమస్త జీవులకి కూడా. ఇప్పుడు జీవుడు ఎవడో చూడాలి. ముందు అధ్యాయంలో ఏం చెప్పారు? ప్రకృతి, పురుషుడు అని చెప్పి రెండు విభాగాలుగా చూపించారు మనకి. ప్రకృతి స్వరూపం గుణాలతో కూడుకున్నటువంటి, పురుషుడు గుణాలు లేనటువంటి వాడు. గుణాలు లేనటువంటి పురుషుడు గుణాలతో కూడుకున్నటువంటి దానితో తాదాత్మ్యం చెందాడు. అంటే మనం జీవులమా, శరీరమా? శరీరం కొత్తగా వచ్చింది, పరిణామం చెందుతుంది, రేపు మా పోద్ది కదా. అటువంటి శరీరం వైపు తిరిగిపోయి శరీరమే నేననేటువంటి భావన మనకి దృఢంగా దృఢపడిపోయింది కదా. దాన్ని ఏమంటారు? శరీరం మీదకి తిరిగి శరీరమే నేనని దృఢపడిపోయింది. నేను శరీరమునే, నాకు సరిగ్గా సుఖం లేదు, నాకు తినటానికి లేదు, మంచి భర్త లేడు, మంచి భార్య లేదు, లేదు అది లేదు, ఇది లేదు అని చెప్పి దేహిభావంలోనే ఉంటాడు. దాన్ని తాదాత్మ్యం అంటారు. దాంతో తాదాత్మ్యం చెందేసేమి ఒకేసారి అది పోదు. ఆ భావన నింపాదిగా పోగొట్టుకోవాలి. కొన్ని సత్సంగాలు అది వింటూ, కొన్ని శాస్త్రాలు అది చదువుతూ, పురుషుడు ప్రకృతి, ప్రకృతిని పురుషుని విద్యానాది ఉభవతి. ప్రకృతితోటి తాదాత్మ్యం చెందినటువంటి పురుషుణ్ణి తిప్పాలన్నమాట. బలవంతంగా ప్రకృతికి తిరిగిపోయి ప్రకృతితోటి తాదాత్మ్యం చెందేసాడు. అతను తాదాత్మ్యం చెందేసి ప్రకృతి యొక్క గుణాలను అనుసరించి కర్మలు చేస్తున్నాడు. ఆ కర్మలను అనుసరించి ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. అలా అనాదరించి వెళ్తూ వస్తూ ఉన్నాడు. అంచేత ఇప్పుడు ఈ పురుషుడు అనేటువంటి వాడు ప్రకృతి వైపు నుంచి తిరిగి లోపల ఉన్నటువంటి పురుషోత్తముడు ఇంకొక ఆయన ఉన్నాడు. అదే మన స్వస్వరూపం. పురుషుడు, పురుషోత్తముడు అంటారు. పురుషోత్తముడు అంటే వేరేవాడు కదండి. ప్రకృతితోటి తాదాత్మ్యం చెందితే పురుషుడు అన్నారు. ప్రకృతిని వదిలిచి తనను తాను చూసుకుంటే పురుషోత్తముడు. అతనే. రెండు వస్తువులు కాదు. ఈ రెండు ఎలాంటివి అంటే, ఒకటి మన స్వరూపము, ఇంకొకటి మన అద్దములో కనిపించే స్వరూపము లాంటివి అన్నమాట. అద్దములో కనిపించేటటువంటి స్వరూపం నిజం కాదు, సత్యము కాదు, కానీ అచ్చం మనలాగే ఉంటుంది. అది కూడా దాన్ని ప్రతిబింబం అంటారు, లేక చిదాభాస అంటారు. చిత్ అంటే చైతన్యం, ఆభాస అంటే ప్రతిబింబం. అంటే జీవుడు, ఈ క్షేత్రజ్ఞుడు ఎలాంటి వాడటంటే ఆభాస అంటే పరమాత్మ యొక్క ప్రతిబింబం అన్నమాట. ప్రకృతిలో ప్రతిబింబించినాడు అతను. ప్రకృతి పురుషుడు. ఈ పురుషుడిని అంటే ఈ ప్రతిబింబాన్ని ప్రకృతి వైపు తిరిగి తాదాత్మ్యం చెందాం కదా. నిజానికి ప్రకృతి సత్యము కాదు, ఆ ప్రకృతి యందు ప్రతిబింబించిన పురుషుడు సత్యం కాదు. అది ఆ రెండు కూడా మనం కాదు. అది మనకు తెలియాలంటే ఈ పురుషుణ్ణి లోపల ఉన్నటువంటి పరమాత్మ వైపుకి తిప్పాలి. అంటే ప్రతిబింబం మనం అద్దంలో చూసినప్పుడు ఆ ప్రతిబింబాన్ని చూసుకున్నాం కదా.
చూసినటువంటి ప్రతిబింబాన్ని చూసి ఏమనుకుంటాం మనం? మన స్వరూపం ఎలా ఉందో నిర్ణయం చేస్తాం. ఆ ఆకారాన్ని, అద్దంలో ఉన్న ఆకారాన్ని చూసి మన ఆకారాన్ని నిర్ణయిస్తాం. అంతేగాని అద్దంలోకి మనం వెళ్ళిపోలేదు. అద్దంలో ఉన్నటువంటి స్వరూపం కూడా మనది కాదు. కానీ అద్దంలో ఉన్న స్వరూపం, మన స్వరూపం అద్దంలో కనిపిస్తుంది అంతే. అట్టి మాదిరిగా ఇప్పుడు మనకు ఉన్నటువంటి తెలివిని పురుషుడు అంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అందరికీ తెలివి ఉంది కదా, శరీరం ఉంది, ప్రాణం ఉంది, మనసు ఉంది. దానికి లోపల తెలివి కూడా ఉంది. దానికి లోపల ఆత్మ ఉంది. అంటే తెలివిని శరీరం వైపుకి తిప్పి శరీరంతో తాదాత్మ్యం చెందాం. ఇప్పుడు తెలివిని ఎలా చేయాలి? అలా శ్వాసం కూడా పట్టుకున్నాం. శ్వాసం కూడా అభ్యాసం చేస్తుంటే మళ్ళీ జారిపోతుంది. ఎందుకని అనే ఇవాళది నిన్నటిది కాదు కదా ఈ శరీరం. ఎన్ని జన్మలు, కోటాను కోట్ల జన్మలు ఎత్తున్నాం. అవన్నీ సంస్కారం బలీయంగా ఏర్పడిపోయింది. ఆ సంస్కారాన్ని అనుసరించి మనసు భౌతికమే దేనితోటి తాదాత్మ్యం చెందేమో దానికి సంబంధించినటువంటి ఆలోచన స్మృతులు వచ్చేస్తున్నాయి. దాని గురించి మనసు ఆలోచన చేస్తుంది. మనసు ఆలోచించిన దాని గురించి బుద్ధి నిర్ణయిస్తుంది. బుద్ధి నిర్ణయించిన దాన్ని అహంకారం అమలుపోతుంది. ఇది ఒక ప్రాసెస్ ఇలా సాగుతూ ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి? గురువు చెప్పినటువంటి గురువు మార్గంలో సావకాశంగా ఖాళీ దొరికినప్పుడు ప్రశాంతంగా కూర్చుని నిద్రపోకుండా, ఆలోచించకుండా అలా శ్వాసను గమనిస్తూ ఉంటే శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తూ ఉంది. దాన్ని అలా గమనిస్తూ ఉంటే శ్వాస అలా లోపలికి ఎందుకు వెళ్తుంది, ఎందుకు వస్తుంది? ఎవరో ఉండి శ్వాసను లోపలికి లాగి మళ్ళీ బయటకు వదులుతున్నారు. దానికి కుండలిని అని పేరు. దానికే పాము. కుండలిని అంటే పాము అన్నమాట. అది శ్వాసను లాక్కుని బయటకు వదులుతుంది. ఈ కుండలిని శక్తికే శేషుడు అని పేరు. శేషుడు అంటే ఎవరు? ఆదిశేషుడు. దీని మీదే మహావిష్ణువు పడుకొని ఉన్నాడు. దేని మీద? కుండలిని శక్తి మీద. అంటే శ్వాసంపట ప్రయాణం చేసి శ్వాసను ఏది లాగి వదులుతుందో అది కనుక మనకు దర్శనం అయ్యిందనుకోండి, శేష దర్శనం అంటారు. ఎవడికి శేష దర్శనం అయిందో వాడికి పాపం పోతుంది. శేష దర్శనం పాపనాశనం అంద శాస్త్రం. ఈ రకంగా కుండలిని శక్తిని గుర్తించాలి. శ్వాసను వదిలేయాలి. అప్పుడు శ్వాసంపట వెళ్ళి కుండలిని దర్శనం అయిన తర్వాత శ్వాసను చూడకూడదు. ఇంకా కుండలినే చూడాలి. ఆ కుండలిని చూస్తూ ఉండగా కుండలిని కూడా ఆగిపోదు. ఆ కుండలిని శక్తి ఆగిపోయినప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అంటే మనం తెలివి కుండలిని శక్తి దాటిపోయి ఆత్మవైపుకి తిప్పామనుకోండి, తెలివి ఆగిపోతుంది. లేదంటే తెలివిని కూడా చూడొచ్చు. తెలివిని ఎందుకు చూడాలి? శరీరంలో ప్రాణం ఉంది, మనసు ఉంది, కుండలం ఉంది, లోపల తెలివి ఉంది. తెలివిని దేని చూడాలి? మన స్వరూపం మీద పెట్టాలి తెలివి. ఎప్పుడైతే మన స్వరూపం మీదకి తెలివిని పెట్టామో తెలివి ఆగిపోతుంది. అప్పుడు ఇంకా మన స్వరూపమే మిగులుతుంది. దాన్నే ప్రత్యేగాత్మ అన్నారు. అంటే మన యొక్క స్వస్వరూపం అన్నమాట. దానికి ఆత్మ సాక్షాత్కారము. మన స్వరూపం మనకి గోచరం అయ్యింది. ఎలా గోచరమైంది? రెండు కింద కనిపించలేదు, అది నువ్వు అయిపోయావు. అద్దంలో ప్రతిబింబము, నీ స్వరూపం మూడు ఉన్నాయి. ఇక్కడ ప్రతిబింబం, అద్దం రెండు పోయినాయి. ఇంకెవరుంటారు? అద్దాన్ని పక్కన పెట్టేశాం, ప్రతిబింబం కూడా పక్కన పెట్టేశాం. అప్పుడు మనమే మిగిలాం. అంటే నిన్ను నువ్వు చూసుకుని ఉండడమే. దీనికే సోహం. అదే నీవు, అదే నేను, అదే నేను. అంటే ఆ నిశ్చలమైనటువంటి శ్వాస మనసు లేనటువంటి నిశ్చలమైన నిర్వికారమైనటువంటి సచ్చిదానంద స్వరూపమే నేను. దాన్ని 19వ శ్లోకంలో చెప్తాం. నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టానుపశ్యతే. నాణ్యం గుణేభ్య కర్తారం. ద్రష్ట అంటే శ్వాస ఆగిపోయింది, మనసు ఆగిపోయింది, ఇంద్రియాలు ఆగిపోయినాయి, ప్రకృతి కూడా ఆగిపోయింది. గుణేభ్య కర్తారం. కర్త కూడా లేడు. కర్త అంటే ఎవడండి? చేసేవాడిని కర్త అంటారు కదా. ఎవడు చేసాడండి? నేనండి. ఎవడు పారాయణ చేశాడు? నేను. ఎవడు తిన్నాడు? నేను. ఎవడు చూశాడు? నేను. ఎవడు చేశాడు? నేను. నేను అంటున్నాడు కదా. నాణ్యం గుణేభ్య కర్తారం. కర్త పోతాడట. ఎవరు పోతేనే? నాణ్యం గుణేభ్య అంటే గుణాలు పోతే, రజోగుణ సత్వగుణ తమో గుణాలతో కూడుకున్నటువంటి ప్రకృతి సముదాయం దాటిపోతే ఇంక కర్త కూడా పోతాడట. కర్త అంటే జీవుడు అన్నమాట. అంటే చిదాభాష.
నేను చేశాను, నేను చూశాను అంటున్నాడు. దాన్ని అహంకారుడు అని కూడా అంటారు. అప్పుడు ఎవడ మిగులుతాడండి? యథా ద్రష్టాను పశ్యతి. అప్పుడు అసలు పోకుండగా, రాకుండగా, పుట్టుగా సావు లేకుండగా ఎప్పుడు ఉండేటటువంటి వాడు మిగులుతాడు. అనుపశ్యతి. అప్పుడు చూస్తాం మనం ఆడిని. ఈ శ్లోకం చూడండి, ఒక చాలా గుణేభ్యస్య పరం వేత్తి మద్భావం స్వాదిగచ్చు. ఎప్పుడైతే ద్రష్ట అంటే ఎవడండి? ద్రష్ట దర్శనము. దర్శనం అంటే చూడబడేటటువంటి వస్తువులు అన్నట్లు దర్శనం అంటారు. ఆ తెలియబడేటటువంటి కనబడేటటువంటి వస్తువులను ఎవడు చూస్తున్నాడో వాడికి ద్రష్ట అని పేరు. మనం ద్రష్టను వదిలేసాం, దర్శనాన్ని పట్టుకున్నాం, దృశ్యాన్ని పట్టుకున్నాం. అంటే మనకి ఏ కనపడుతున్నాయో, ఏ చూస్తున్నామో, ప్రకృతి యొక్క గుణాలను అనుసరించి ఏ వస్తువులు తయారైనయో, ఆ తయారైనటువంటి వస్తువులను చూసుకుని నేను పురుషుణ్ణండి, నాకు ఎవడో ఎదురు చెప్పడానికి వెళ్ళలేదు, నా భార్య నా చెప్పు చేతుల్లో ఉండాలి, లేదా నా భర్త నా చెప్పు చేతుల్లో ఉండాలి, శాసనం చేసుకుంటున్నాం. ఎందుకని? అది నేను గురువునండి, నేను సీనియర్నండి, నేను పెద్ద ముందు నుంచి ఉన్నాను, నేను దానాలు ఎక్కువ చేశాను, ధర్మాలు ఎక్కువ చేశాను, లేదా నేను ఏదో ఊరిని ఉద్ధరించాను, దాన్ని ఉద్ధరించాను అంటుంటాడు కదా. దాన్ని ఎవరు అతను? కర్త. ఎటేపు తిరిగాడు? ఎవరిని వదిలేశాడు? ద్రష్టను వదిలేశాడు, దర్శనాన్ని పట్టుకున్నాడు. ఏదో చేస్తున్నాడు, ఆ గుణాలను అనుసరించినటువంటి క్రియలలో మునిగిపోయి ఉన్నాడు. అలా మునిగిపోయి ఏం చేస్తున్నాడు అతను? నాణ్యం గుణేభ్య కర్తారం. గుణాలతో పాటుగా మొత్తం కర్త కూడా అక్కడ లయమైపోతున్నాడు. అర్థం తీసెత్తి ప్రతిబింబం ఏమవుతుందండి? చూడండి, ఆలోచించండి. అద్దం ఎదురుగుగా నుంచుంటే మనము ఉన్నాం, అద్దము ఉంది, మన స్వరూపం కూడా అద్దంలో కనిపిస్తుంది. ఎన్ని? 3. అద్దాన్ని ప్రకృతి అందం, అద్దంలో కనిపించేటటువంటి మన ప్రతిబింబాన్నం కర్త. మరి అద్దంలో ప్రతిబింబించడానికి కారణమైనటువంటి వాడు ఎవడండి? ద్రష్ట. ఎవరు? ద్రష్ట. మనం ఎవరిని వదిలేసాం? ద్రష్టను వదిలేసాం, కర్తను పట్టుకున్నాం. కర్తను కూడా ఎలా పట్టుకున్నాం? ప్రకృతితోటి కలిపి ప్రకృతి స్వరూపాన్ని చూసుకుని నాణ్యం గుణేభ్య కర్తారం యథా ద్రష్ట అనుపశ్యతి. నీకు ద్రష్టను చూడాలి అనుకుంటే నువ్వు పారాయణలు చేయడం వల్ల కనిపించడు, పూజలు చేయడం వల్ల కనిపించడు, యజ్ఞాలు యాగాలు చేయడం వల్ల కనిపించడు, తీర్థయాత్రలు చేయడం వల్ల కూడా కనిపించడు. ఎందుకని? ఆ తీర్థయాత్రలు చేసేవాడు ఎవడో? నేనండి. ఆ పారాయణ చేసినాడు ఎవడండి? నేనండి. దాన ధర్మాలు చేసినాడు ఎవడండి? నేనండి. నేను 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 అంటున్నాడు కదా. ఆ నేననేది ఏదో అదే ద్రష్ట. ఎప్పుడు ఉన్నాడు. అంచేది గుణేభ్యస్య పరం వేత్తి. గుణాలని వదలకుండగా, గుణాలని దాటకుండగా ఆ లోపల ఉన్నటువంటి స్వరూపం పరం, ఇహం. ఇహాన్నే చూస్తున్నాడు. ఇహాన్ని వదలాలంటే గుణాలను వదిలితే ఇహం పోతుంది. ఇహం పోతే పరం సాక్షాత్కారం అవుతుంది. పరమపదం అంటారు. పరం వేత్తి, అది మిగిలింది, అది గోచరమైంది. అటువంటి వాడికి మద్భావం సో అది గచ్చతి. కృష్ణ పరమాత్మ అంటున్నాడు, ఎవడికైతే గుణేభ్య నాణ్యం గుణేభ్య కర్తారం యథా ద్రష్టాను పశ్యతి. గుణాలను దాటినటువంటి వాడు ఆ ద్రష్టను చూశాడు కదండి. గుణేభ్యస్య పరం వేత్తి. గుణాలను వదిలి గుణాలను దాటిన తర్వాత ఏది ఉందో దాన్ని వేత్తి పొందాడో, తెలుసుకున్నాడో, చూశాడో, పట్టుకున్నాడో అటువంటి వాడికి మద్భావం సో అది గచ్చింది. మద్భావం అంటే ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మ మద్భావం, నా భావంలో ప్రవేశిస్తాడు, నా స్వరూపంలో ప్రవేశిస్తాడు. జీవుడి దేవుళ్ళో కలపాలండి, జీవుడి దేవుళ్ళో కలపాలంటున్నాం కదా. ఏమంటున్నాడు అతను? మద్భావం సో అది గచ్చింది, నాలో కలుస్తాడు. నాలో కలిసిపోయినటువంటి వాడు ఇంక తిరిగి జన్మించడు. దేవుళ్ళో ప్రవేశించలేనంతకాలం, దేవుళ్ళో కలవలేనంతకాలం కూడా ఈయన గారు కర్తే. నేను ఎంత చేశానండి, ఎన్ని చదివానండి, ఎన్ని చూశానండి అంటుంటాడు కదా. అంటే కర్త. నేను ఎంతెంత చక్కబడేశానండి అంటుంటాడు.
ఆ చక్కబెట్టేసినటువంటి వాడు కర్త, ఆడుండడట. మద్భావం సో అది గచ్చతి. ఇతను ఎందులో గడిచిపోడి కర్త? మద్భావం, కృష్ణ పరమాత్మలో లీనమైపోయాడు అనమాట. మద్భావం సో అది గచ్చతి. అంచేత గుణానేతానతి చత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తో అమృతమశ్నుతే. ఏం పొందుతాడండి? నీ స్వరూపంలో కలిసిపోతే ఏమొస్తుందయ్యా అన్నాడు అనుకోండి. అంటే అలాంటి ప్రశ్న ఉత్పన్నం కాకుండా 20వ శ్లోకంలో చెప్తారు. ఏమొస్తుంది? గుణానేత నతి చత్రేన్ దేహి దేహ సముద్భవన్. నాయన, నువ్వు దేహంతో కలిసిపోతే గుణానేత అంటే ఏంటంటే ధనవంతుడు అన్నారు అనుకోండి. ఆయన దగ్గర ఏముంది? కూడా డబ్బంతా పట్టరాకపోయినా ఇంటికాడ పెట్టి బీరువాలో పెట్టి దాచుకుని వచ్చాడు అనుకోండి, అతని భావంలో ఏముంటుంది? నా దగ్గర బీరువాలో 10 లక్షల రూపాయలు ఉంది అంటే నేను ఆ డబ్బు ఉంది నా దగ్గర అనేటువంటి భావన ఉంది అతని దగ్గర. అట్టి మాదిరి గుణానేత అంటే గుణాల యొక్క సముదాయానికి గుణానేత అధికారి, ధనానికి అధికారి, లేకపోతే ఉద్యోగానికి అధికారి. ఏదో ప్రతి దేనికో ఒక ఉంటుంది కదా విలువైనటువంటి లోకంలో ఉన్న డబ్బుకో, హోదాకో, ఉద్యోగానికో, ఇంకో దానికో. అట్టి మాదిరిగా ఇక్కడ గుణానేత, గుణాలకు అధికారి, ఆస్తిపరుడు అనమాట. ఇతనికి ఆస్తి ఏది? గుణాలు. గుణాల యొక్క సముదాయానికి నేత ఇతను, అధిపతి, అధికారుడు. గుణానేత నతి చత్రేన్. అటువంటి గుణాల యొక్క సముదాయానికి అధిపతిగా ఎవడుంటాడో అటువంటి వాడు నతి త్రీన్ దేహీ దేహ సముద్భవాన్. ఆడికి అన్ని కూడా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు 3 తగులుకుని ఉంటాయి. ఈ 3 గుణాల వల్ల దేహి తగిలించుకున్నవాడు ఎవరండి? ఈ నేత, జీవుడు. గుణానేత నతి చత్రేన్ దేహి దేహ సముద్భవాన్. అతనికి దేహం అనేటువంటి బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రపంచం తగులుకుంది, ఒక సముదాయం. ఆ సముదాయంలోనే దేహ సముద్భవాన్. ఇంక దాని మూలకంగా అతనికి దుఃఖాల మీద దుఃఖాలు, కష్టాల మీద కష్టాలు, బాధల మీద బాధలు వస్తాయి. పావం. ఎందుకని? దేహ సంబంధమైనటువంటి ఒడిదుడుకులు, దేహ సంబంధమైనటువంటి బాధలు, దేహ సముద్భవాన్. అదొక పెద్ద సముదాయం. దేహంతో అన్నీ కూడా ఎలాంటి అండి ఆ సముదాయం అంటే జన్మ మృత్యు జర దుఃఖై చెప్పేస్తున్నాడు క్లియర్గా. ఎలాంటియో బాబు, నీకు దేహం తగులుకుంటే జన్మ అంటే నేను పుట్టినరోజు చేసిన పెద్ద హడావుడి చేసేస్తున్నాడండి. ఎంత భయంకరమైంది తగులుకున్నదండి జన్మ. జన్మ అంటే సుఖ స్వరూపం కాదది, భయంకరమైంది. జన్మ స్టార్టింగ్ వచ్చింది కదా, వెంటనే దాన్ని ఒకటి ఆశ్రయించుకుని ఉంటుందట. ఎవడైతే పుట్టుకు వచ్చిందో ఆడిని ఒకటి ఆశ్రయించుకుని ఉంటుంది, పట్టుకుని ఉంటుంది. ఏంటది? జన్మ మృత్యు ఆశ్రయించేసింది. పుట్టాడు కదండి, పుట్టుకుతోటే అతన్ని మృత్యువు ఆశ్రయించింది. దెయ్యం పట్టుకున్నట్టుగా మృత్యువు పట్టేసుకుంది. పాము సర్పంలో మింగేసినట్టుగా మృత్యువు పట్టుకుంది. మనమేమనుకుంటున్నాం? పుట్టేమనుకుంటున్నాం. పుట్టుకతో మృత్యు వచ్చింది. మనమేమనుకుంటున్నాం అండి మృత్యు అంటేనే ఎప్పుడో వయసు ఎంత అయిపోయాక 100 ఏళ్ళు 150 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత మృత్యు వస్తుంది అనుకుంటున్నాం. కాదండి, మృత్యు చప్పలించుతుంది. కొంచెం చప్పలించేస్తుంది. అలా చప్పలించడం వల్ల కలిగే మార్పులకి బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యం అని ఎందుకు వస్తున్నాయి అలాంటివి? అది మింగెత్తుంటేనే. మనమేమనుకుంటున్నాం? మింగెత్తుంటే అబ్బా నాకు మంచి వయసు వచ్చేసింది అనుకుంటున్నాడు పిచ్చోడు, పాపం తెలియక. అంటే జన్మ మృత్యు జర. మృత్యు అంటే పుట్టుకొచ్చింది, అది అలా మింగేసిపోయిందంటే అబ్బే. ఈ మధ్యలో ఏంటండి జర అంటే ఏంటండి? పీడించేయటం, చప్పలించేయటం, రకరకాల బాధలు, భయ్యాలు,
సుఖంగా నిద్రపోవడానికి కుదరదు. ఏమో ఎటేపు నుంచి రేపు తెల్లారితేప్పటికి ఏ గొడవ వస్తుందో, పిల్లోడి వైపు నుంచి వస్తుందో, పిల్ల వైపు నుంచి వస్తుందో, స్నేహితుడి వైపు నుంచో, బంధువు వైపు నుంచో, ఏంటి బాధ, ఈ భయం ఏంటండి అసలు? తర్వాత ఏమవుతుంది? దానివల్ల జ్వరం వల్ల ఏమవుతుంది? జర అంటే జ్వరం లాంటిది. దుఃఖై, దుఃఖం, దుఃఖము అనలేదు, దుఃఖై దుఃఖాలు ఎన్నున్నాయి? జన్మ, మృత్యు, జరా, దుఃఖై. వీడికి ముక్తి ఎప్పుడు వస్తుందండి? ఏట్ల నుంచి ముక్తి కావాలి మనకి? మోక్షము అంటున్నారు కదండి. చనిపోతే గొడవ వదిలిపోద్దని చాలా మంది ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. పోలేదండి అది. ఆ జబ్బు పూర్తిగా నయం అవ్వలేదు. ఏమవుతుంది? మళ్ళీ జన్మ వస్తుంది. జన్మ వచ్చి మళ్ళీ ప్రాసెస్ అలా సాగుతానే ఉంది. అలాగే ఎన్నిసార్లు పుట్టామో, ఎన్నిసార్లు చచ్చిపోయాం. మనకి ఎన్నిసార్లు విన్నా సరే బుద్ధి రావటం లేదండి, వైరాగ్యం రావటం లేదు, దేహం మీద మమకారం పోవటం లేదు మనకి. సంసారం మీద, భార్య మీద, పిల్లల మీద, మనవల మీద, కొడుకుల మీద, కోడళ్ళ మీద, అంటే వాళ్ళందరినీ వాళ్ళ కర్మకాళ్ళకు వదిలేయమని కాదు, కానీ కొంచెం బుద్ధి బలాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరినీ వీడు ఉద్ధరించేయాలి, వీళ్ళందరినీ కాపాడేయాలి అనుకుంటాడు పాపం. వీళ్ళందరికీ నేనే కదా పెద్ద, నేనే దిక్కు, వీళ్ళందరినీ నేను సంరక్షించాలనుకుంటాడు. ఎవడో బాగుపరచలేడండి. వీడి భ్రమది. ఎందుకని? ఎలాగా వచ్చేరాళ్ళు అందరూనే దేని వాసస్సు మీద, దేని ఆధారం మీద వచ్చేరాళ్ళు? పూర్వజన్మలో చేసినటువంటి కర్మఫలం నుంచి. ఆ కర్మఫలం నుంచి తప్పించడం ఎవరు తరమో కాడా కాదు. ఆ కర్మఫలాన్ని అనుభవించవలసిందే. అంచేత కర్మఫలాన్ని నుంచి తప్పింపజేయటానికి ఇదే మంత్రం, సోహం. ఈ జ్ఞానంలోకి రావాలి, ఈ యోగంలోకి రావాలి. ఇక్కడ వస్తే తప్పించుకుంటాడు. ఇక్కడికి రాకుండా ఏడో పెద్దోడు ఎవడో వచ్చి, ధనవంతుడు ఎవడో వచ్చి మన దరిద్రం పోగొట్టుకుంటారు ఊహించాడంతే. ఎవడో కూడా ధనం తెచ్చేసి, బాబు నా ధనవంతా నీకు రాసిచ్చేస్తున్నానంటే అలాగే ఎవడో. అందుచేత మనమే మార్చుకోవాలి, మన గుణాలను మార్చుకోవాలి. అంచేత గుణానేత నతే చత్రీన్. ఈ త్రీణ అంటే 3 గుణాలతో కూడినటువంటి సముదాయానికి అధిపతి అతను. దీన్ని వదులుతులేదు అతను. పట్టుకుని ఎంత ఇన్నా, ఎంత తెలిసినప్పుడు కూడా దాన్ని వదలడం లేదు. దేహి దేహ సముద్భవాన్ని అలా వదలకపోవడం వల్ల ఈ దేహ సముదాయం అని ఎందుకన్నారండి? ఒక శరీరమే కదా ఇప్పుడు మనకుంటా. ఇప్పుడు ఒక శరీరమే ఉంది. ఇప్పుడు దాకా ఎన్ని శరీరాలు వచ్చిపోయినాయి? ఎన్ని జన్మములాయను, నేటికెందెందు జన్మించినానో, ఎన్నైనాయి లెక్క పెట్టడానికి వీలు లేనన్ని శరీరాలు వచ్చినాయి. అది గర్భోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉందండి. ఆ ఉపనిషత్తులో చెప్పినటువంటి మాట ఏంటో తెలుసండి? పురుషుడిగా పుట్టాడు కదా ఇప్పుడు ఇతను. ప్రపంచంలో ఎంతమంది స్త్రీలు ఉన్నారో అంతమంది కడుపుని ఇంతకు ముందు ఎప్పుడో ఒకప్పుడు పుట్టేసే ఉన్నాడట. అంటే వాళ్ళందరినీ కూడా ఇతను అంతకు ముందు భార్యలుగా కూడా చూసేటట్టు, తల్లులుగా చూశాడు. వాళ్ళ గర్భంలో ప్రవేశించాడు, 9 నెలలు పుట్టాడు. అందరూ చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆవిడ కడుపుని పుట్టాడు. అలా ఎంతమంది ఉన్నారో అంతమంది తల్లుల కడుపుని పుట్టాడట. అంతమందితోటి కూడా సముదాయం భార్యగా వాడుకున్నాడంట. అలాగే ప్రపంచంలో ఎన్ని శ్మశానాలు ఉన్నాయో అన్ని శ్మశానాలలోని ఇతని శవాన్ని దహనం చేసిన చోటు ఉంటుంది. ఇతనికి ఏమాత్రం కొంచెం తెలుగు చేసుకుంటే ఏ శ్మశానంలో ఏ జన్మ తగలబెట్టారో, ఏ జన్మలో ఏ శ్మశానంలో శరీరాన్ని పాతి పెట్టారో కూడా అదంతా అతనికి స్మృతిలోకి వస్తుందండి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు అవన్నీ స్మృతిలోకి వస్తుందని చెప్తున్నారు. 7 నెలలో 8 నెలలోనో. ఇదంతా ఈ భయంకరమైనటువంటిదంతా గుర్తుకొచ్చేదాడు. ఈ బాబు ఎంత గొలుసు కొట్టు, ఎంత ప్రపంచంతో కూడినటువంటి ఇన్ని శరీరాలు అనుభవించానా, ఇన్ని శరీరాలతో బాధలు పడ్డానా, ఇంకెక్కడి నుంచి తప్పించుకోవాలి బాబోయ్, ఇంక నాకు ఈ శరీరం రాకూడదని ఏడుస్తాడట. అక్కడ ఇంకొక పెద్ద చిక్కేటట్టు తెలుసండి, భూమి మీదకి వచ్చేటప్పుడు సునాయాసంగా రావడం కుదరదు. అక్కడ ఒక రకమైనటువంటి నొప్పి వస్తుంది స్త్రీకి. ఆ నొప్పి వచ్చినప్పుడు ఒత్తిడికి గురైపోయి స్పృహ తప్పిపోతాడట. భూమి మీదకి వచ్చేటప్పుడు స్పృహ తప్పిపోయే పడతాడు. స్పృహ తప్పించారు.
కాళ్ళకి పైకెత్తి తల ఆడింతారనమాట, కొంచెం కళ్ళనీళ్ళు చల్లుతారు. ఇప్పుడు కళ్ళనీళ్ళు లేకుండా కడుపు కోసి తీసేస్తున్నారులేండి ఇంకా. అంటే పూర్వం అలా కాదు, ప్రసవించాలి. మరి ఎంత ఒత్తిడండి, సుఖ తప్పిపోతాడు, మర్చిపోతాడు. అందుకని నేను పుడితే ఇదంతా మర్చిపోతాను, భగవంతుడా నాకు ఆ స్మృతిని పోగొట్టొద్దని ఎడుతాడట. తల్లి గడుపులో తెల్ల కిందలుగా తపస్చేత్త చేతులు రెండు దండం పెట్టి. అంటే ఇప్పుడు అదంతా బయటకు వచ్చాం కదండి, వయసు వచ్చేటప్పటికి అవన్నీ మర్చిపోయాం. ఇన్ని బాధలు పడ్డాం, ఇన్ని శరీరాలు దాటుకుని వచ్చాం అన్న ఆలోచన లేదు. చేత గుణానేత నతి చత్రేన్, ఈ త్రిగుణాలతో కూడుకున్నటువంటి సముదాయంతో వల్ల తను ఏమైంది, శరీరం వచ్చింది. శరీరంతో జన్మ మృత్యు జర వ్యాధి మొదలైనటువంటి దుఃఖ సముదాయంతో విముక్తో అమృతమశ్నుతి. ఈ రకమైనటువంటి 19వ శ్లోకములో నాణ్యం గుణేభ్య కర్తారం యథా ద్రష్టానుపశ్యతి. ఈ సాధన చేసి ఈ 3 గుణాలతో కూడినటువంటి సముదాయాన్ని దాటి ఆ లోపల ఉన్నటువంటి ఆత్మను అనుపశ్యతి, ఎవడు చూశాడు అటువంటి వాడికి విముక్తో అమృతమశ్నుతే, ఆడికి మాత్రమే ఈ దుఃఖ సముదాయంతో విముక్తి లభించదట. మిగతా వాళ్ళందరూ ఎన్ని చెయ్యనివ్వండి, ఆ చేసిన దానికి ఫలితం అవుతుందంటే పూజలు దానాలు ధర్మాలు వాళ్ళంతా చేస్తున్నారు కదా పాపం, ఎంతమంది ఎంత శ్రమ పడిపోతున్నారండి. వాళ్ళు తినేది కూడా ఇంకొకటి దాన ధర్మాలు చేస్తున్నారు కదా, మంచిదేది, దానివల్ల పుణ్యం అవుతుంది. విముక్తి రావాలంటేనో, విముక్తి రావాలంటే త్రిగుణాలతో కూడుకున్నటువంటి ప్రకృతిని దాటాలి. ప్రకృతిని దాటితే తప్ప విముక్తో అమృతం వచ్చినట్టే. అలాగే ఇప్పుడు అమృతం అంటే సావులేని స్థితి. సావులేనటువంటి స్థితి ఎవరికైతే వచ్చిందో అటువంటి వాడికి రేపు జన్మ రాదు. అది ఇప్పుడే జరగాలి. ఆనకు ఎప్పుడో జరిగింది, రేపు ఎక్కడో జరిగింది, రేపు ఎక్కడో జరుగుతుంది అని చెప్పి వాయిదాలు వేస్తుంటాం మనకు తెలియక పాపం. ఎందుకంటే ఇంకా మనం ఇంకా చాన్నాళ్ళు బతుకుతాం కదా, ఇంకా బోళ్ళు ఇస్తుంది, ఇంకా అప్పుడు చూద్దాం లేదు అనుకుని అలా వాయిదాలు వేసేసి వీళ్ళని ఉద్ధరిందాం, వాళ్ళని ఉద్ధరిందాం, వీళ్ళని చక్కబెడదాం, వీళ్ళని చక్కబెడదాం అంటే వీళ్ళని చక్కబెట్టుకుంటూ కాలం గడుపుతాడు. ఈ విషయాలను సమకూర్చుకుంటూ కాలం గడుపుతాడు. ఈలోగా పిలుపు వచ్చింది. అప్పుడు ఒక్క క్షణం ఆ ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం అవ్వండి అంటే కుదరదండి. ఇంకా వీళ్ళు అక్కడ నేను ఏదో చెట్టు కింద కొంత డబ్బు బాధ పెట్టిన మా కొడుకు చెప్పేసి వస్తాను, ఒక్క నిమిషం ఆగనే తీసుకెళ్ళకుండా కంటే ఇష్టలా వెంటనే తీసుకెళ్ళిపోతాడు అంతే. దానికి వాయిదాలు ఉండవు. చక్కమని పిలుపు వచ్చిందా, ఇది ఎలాగ చెప్పారంటే అండి, బస్సు కోసం ఎదురు చూసినట్టుగా చూడమన్నారు జ్ఞానం తెలిసినటువంటి వాడు. అదే తన పని ఏదో పని మీద వెళ్ళాడు, ఆఫీస్ పని చూసుకున్నాడు, బస్సు కోసం ఎదురుకుండా వచ్చి కూర్చున్నాడు. బస్సు ఎప్పుడు వస్తుంది అని చూస్తున్నాడు. ఆడి పని ఒకలాగా. వెళ్ళినటువంటి పని మానేసేసి ఏయో చక్కబెట్టాడు. ఇలాగ బస్సు వచ్చేసింది. ఏం చేస్తాడు అతను బాధ చూడండి. ఒకటే బస్సు, మళ్ళీ వెనక్కి రావాలి, మళ్ళీ రేపు వెళ్ళాలా పని చేయటానికి. అట్టి మాదిరిగా నిరంతరము బస్సు కోసం ఎదురు చూసినట్టుగా చూడాలి. దీన్ని ఇప్పుడు ఈయనేమంటున్నాడు అర్జున ఉవాస, కైర్లింగే త్రీన్ గుణానేతన అతీతో భవతి ప్రభో హిమాచార కథం చైతన్ త్రీన్ గుణానతి వర్తతే. అంటే త్రిగుణములచే ఏ లక్షణములతో దాటవచ్చును. ఇప్పుడు ఈయన ఏం చెప్పాడు, ఈ 3 గుణాలు దాటాలే. 3 గుణాలనే దాటినటువంటి వాడు ఈ దుఃఖాన్ని నుంచి తప్పించుకుంటాడు, మళ్ళీ రేపు జన్మ రాదు నాయనా అని చెప్పాడు కదండి. ఇక్కడ ఈయన సందేహం వచ్చింది, దీన్ని ఎలా దాటతాడు, మరి ఆ ఉపాయం కూడా చెప్పాలి కదా. హిమాచార, నాకు ఆ సమాచారం చెప్పాలి. ఏ సమాచారం, ఈ త్రిగుణాలతో కూడుకున్నటువంటి సముదాయాన్ని నుంచి ఎలా బయటపడతాడో, కథం చైతాన్ త్రీని గుణాన అతి వస్తుంది, ఎలా అతిక్రమిస్తాడు, ఎలా వదిలించుకుంటాడు, ఎలా దాడతాడు, ఏ దేవుణ్ణి పట్టుకోవాలి, ఏ మంత్రం చదవాలి, ఏ ప్రార్థన చెయ్యాలి, ఎవరి వల్ల జరుగుతుంది ఇది, అది ఇప్పుడు ఈయన ప్రశ్న. చెప్పడం నువ్వు బాగా చెప్పేసావు, నాకు క్లియర్గా అర్థమైంది. ఎప్పటికైనా సరే దాన్ని వదిలించుకున్నవాడే ముక్తిని పొందుతాడు. అయితే ఈ వదిలించుకోవడానికి ఎలా సాధ్యపడుతుంది, ఎవడు వదులుతాడు, దీనికి ఎవడు మంత్రం వేస్తాడు. ఏదైనా మంత్రం వేసేసాను అంటాడు కదా, అలాగా దీనికి ఏదైనా మంత్రం ఉందా, తంత్రం ఉందా, పూజ ఉందా,
యజ్ఞం చేయాలా, యాగం చేయాలా, ఎవరిని పట్టుకోవాలి, దేంటికి దానికి ఆ ఉపాయం చెప్పమంటాడు. ఆ ఉపాయం రేపు వారం తెచ్చుకుందాం. ఇవాళతో ఇంత ముగించుకుందాం. అది ఓం తత్సత్తు. ఆత్మబంధువులారా, మరి చక్కని విషయాలు తెలుసుకున్నాం కనుక చక్కని విషయాలు ఏంటండి, తప్పించుకోమనంతే. మనం ఏమీ చెప్పెత్తలేదు, కథలు చెప్తలేదు. తప్పించుకో దేని నుంచి? నీ శరీరం నుంచి నీవు తప్పించుకో. నీ శరీరం నీకు తగులుకుంది, తగులుకుని బాధ పెడుతుంది, భయపెడుతుంది. బాధ పెట్టి భయపెట్టేటటువంటి నీ శరీరాన్ని నుంచి తప్పించుకుని నీ స్వరూపంలో సుఖంగా హాయిగా బ్రహ్మాండంగా ఇప్పుడు దాకా పైన మానస బోధ తత్వసారం వేశారు, ఇదే బోధ అదంతా కూడా. అంచేత ఆత్మస్వరూపాన్ని దర్శించాలంటే ఆ ఉపాయం అయితే మనం ప్రతిరోజు చెప్పుకున్నాం. ఆ ఉపాయాన్ని ఏమనుకోవాలి? ఇలా ప్రశాంతంగా మీకు అనుకూలమైనప్పుడల్లా అలా కూర్చుని గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం నమ శివాయ. అంటే గురుమంత్రం ఒకసారి, పరిచాక్షరి మంత్రం 3 సార్లు అనుకుని ఆ పైన ఏమి అనుకోకుండా అలా ఊరకే ఏమి అనుకోకుండా ఆ శ్వాసను పట్టుకుని శ్వాస మనసు దాటిపోయిన తర్వాత కుండలిని శక్తి. ఇప్పుడు అనుకున్నాం కదా, కుండలిని శక్తిని కూడా దాటిపోతే తెలివిని కూడా దాటిపోతే ఆత్మ. అక్కడ దాకా వదలకూడదు. అంటే ఒకేసారి అవ్వదు కనుక ఎప్పుడెప్పుడు ఎంతెంత అవకాశం ఉంటే అప్పుడప్పుడల్లా ఆ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. దీన్నే మనం అభ్యాసం అంటున్నాము, లేకపోతే సాధన అంటున్నాం. అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంతెంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారాన్ని చెప్పేదాకా అలా శ్వాసను గమనించే కూర్చోండి. ఓం తత్సత్.